సంగారెడ్డి మెదక్ జిల్లాలను చలి వణికిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో రాష్ట్రంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. మెదక్ సంగారెడ్డి జిల్లాలపై చలి పంజా విసురుతోంది. గత 3 రోజుల నుంచి కూడా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కొహీర్లో నమోదైంది. 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఒక కొహీర్లోనే కాదు, న్యాల్కల్ మండలంలో కూడా అదే పరిస్థితి 6.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 15 మండలాల్లో కూడా 10 డిగ్రీల కంటే కూడా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మెదక్ జిల్లాలో కూడా సుమారు 6 నుంచి 7 మండలాల్లో కూడా 10 డిగ్రీల కంటే కూడా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సీజన్లో గత కొన్ని సీజన్లో కూడా సంగారెడ్డి జిల్లాలో అత్యల్ప స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కొహీరు మండలం, న్యాల్కల్ మండలాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది. గత కొన్నేళ్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భూమి రకరకాల పరిస్థితుల కారణంగా ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉండడంతో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందుకు కారణాలుగా ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దుల్లో ఉండడంతో అటు బీదర్, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల కారణంగా చలిగాల కారణంగా కూడా ఇక్కడ కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఈ సంగారెడ్డి జిల్లాలో సుమారు 16 మండలాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అందులో జైరాబాద్, గుమ్మడిదర, రామచంద్రపురం, అదేవిధంగా మూడంపల్లి, మునిపల్లి తదితర మండలాల్లో ఎక్కువగా ఈ పరిస్థితి కనిపిస్తుంది. మెదక్ జిల్లాలో కూడా 6 చోట్ల ఇదే పరిస్థితి 10 డిగ్రీల కంటే కూడా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 4 డిగ్రీల కంటే కూడా ఉష్ణోగ్రతలు ఇంకా తక్కువ నమోదైతే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. ప్రస్తుతం 6 డిగ్రీల వరకు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు చలి తీవ్రత కారణంగా ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితి ఉంది. ఉదయం 9-10 గంటల తర్వాత కూడా ఇంకా చలి ప్రభావం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రాత్రి సమయాల్లో అసలు బయటకు వెళ్ళలేని విధంగా ఉంది. పగటిపూట కూడా చలిగాళ్ళ తీవ్రతతోటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చిన్నారులు, వృద్ధులు చలి నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చలి కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతుందని చెప్పి రోడ్లపైన కూడా వెళ్ళేవారు కూడా పొగమంచు కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. గత కొన్ని సీజన్లో కూడా ముఖ్యంగా కొహీరు ప్రాంతం గురించి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ రాష్ట్రంలోనే ఈ సీజన్లోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత కొహీర్ మండలంలో 6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. గత 3 రోజుల నుంచి కూడా సంగారెడ్డి జిల్లాలో అతి తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. అటు రైతులు, అదేవిధంగా వ్యవసాయ పనులకు వెళ్ళేవారు, రైతు కూలీలు కూడా ఈ పొగమంచు కారణంగా, చలి కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తున్నట్టు పరిస్థితి. కెమెరామెన్ నాగరాజుతో పరశురామ్, ABN ఆంధ్రజ్యోతి, సంగారెడ్డి జిల్లా.